జనాల తొక్కిసలాటలో ఇటువంటి దుర్మరణాన్ని పొందింది కనుక ఆ మహిళనే కానీ ఆ మహిళ కుటుంబ సభ్యులనే కానీ అల్లు అర్జున్ గారు ఆదుకుంటారని కూడా కోరుకుంటున్నాను. వెళ్ళి కూడా వాళ్ళని కొంచెం పరామర్శిస్తే కూడా కొంచెం వాళ్ళు కూడా బాధ నుంచి కోలుకుంటారని కూడా కోరుకుంటున్నాను. నేను చూడలేదు, ఎందుకంటే టికెట్ల రేట్లు పెరిగినాయి. అదొకటి హడలెత్తిచ్చేసింది. ఫస్ట్ మెయిన్ తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెరిగిపోయి అదొకటి హడలెత్తిచ్చింది. దాని మూలకంగా ఒకటి చూడలేదు. ఈ రోజు నాకు వేరే షెడ్యూల్ ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను. అదే నేను ఇంతవరకు వాళ్ళు ఎవరికి టచ్ లోకి వెళ్ళలేదు. ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని కూడా నేను ఎవరికి టచ్ లోకి వెళ్ళలేదు. నేనేదో కొంచెం రిలాక్స్ కోసం ఇటు వస్తే ఇక మీడియా వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్తున్నాను. కానీ ఈ మహిళలు దుర్మరణాలు మాత్రం నేను కూడా ఒక సాటి మహిళగా, ఒక తోటి మహిళగా బాధపడుతున్నాను, చింతిస్తున్నాను కూడా. మరి ఉన్న ఒక్క పాపకి కూడా మరి తల్లి లేని పాప అయిపోయింది. మరి అతనికి ఇంట్లో తోడు నీడ లేకుండా అయిపోయింది. మరి వాళ్ళకి దేవుడు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎళ్ళవేళ తోడుండి మన అల్లు అర్జున్ గారు కూడా కొంచెం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి కొంచెం మాట్లాడితే బాగుంటుందని తలో వంతు చేసి దానిలో 5-10 సాయం చేస్తే కూడా కుటుంబానికి సాయం చేస్తారు. ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు కానీ వాళ్ళే కానీ ఆదుకోవడం కంటే కూడా ఫ్యాన్స్ తీసిన సినిమా కాదు కదా అది. ఫ్యాన్స్ యాక్ట్ చేయలేదు కదా దానిలో. ఫ్యాన్స్కి ఎటువంటి లింకులు సంబంధాలు లేకుండా వాళ్ళ హడావుడీలు వాళ్ళు చేసుకుంటారు సినిమా రిలీజ్ అవుతుందంటే. అంతవరకు ఓకే. ఫ్యాన్స్ తోటి సంబంధం లేకుండా ఇది అల్లు అర్జున్ గారి సినిమా చూడటానికి వెళ్ళి అల్లు అర్జున్ గారి సినిమా తొక్కిసలాట్లో ఇటువంటి దుర్మరణాన్ని చెందారు కనుక ఈ మహిళలు, ఈ అల్లు అర్జున్ గారే కొంచెం వెళ్ళి సానుభూతి తెలిపి వాళ్ళని ఓదార్చి వాళ్ళని కొంచెం ఓదారిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. లేదు వాళ్ళది ఎవరిది ఏమి నిర్లక్ష్యం ఏమీ లేదు. ఇతను వస్తాడని అనుకున్నారా? ఇతను వస్తానని చెప్పలేదు కదా. బిఫోరే చెప్పినట్లయితే మరి ఏమైనా పోలీసులు తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళేమో. అలాగే థియేటర్ యాజమాన్యం కూడా తీసుకొని ఉండేదేమో. మరి ఇతను అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రేక్షకులతోటి సినిమా చూశారు. ఇక్కడ ఎవరిది తప్పు లేదు. అలా వెళ్ళినందుకు అల్లు అర్జున్ గారే తప్పులేదు, అక్కడ యాజమాన్యంది తప్పులేదు, థియేటర్ యాజమాన్యం. పోలీసులదైతే అసలే లేదు. వాళ్ళు చాలా వరకు లాఠీ చార్జీలే చేశారా. ఆ పోతున్న ప్రాణాలు పోయడం కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో లాయలాసాలు పడ్డారో కూడా నేను వీడియోలో చూశాను. కానీ ఇక్కడ ఎవరిది తప్పు లేదు. ఏంటంటే ఈ తొక్కిసలాటలో ఇక వాళ్ళకి ఆ టైం అనేది అలా వచ్చి అలా అనేది వెళ్ళిపోయారని నేను కూడా భావిస్తున్నాను. ఇవి ఎప్పటి నుంచో అలాగే జరుగుతున్నాయి. ఇలా ఇంతకు ముందు కూడా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ కూడా వెళ్ళి ఈ తొక్కిసలాటలో ఇలా కాళ్ళు చేతులు విరకోవడం, బ్యానర్లు కట్టేటప్పుడే కానీ, ఫ్లెక్సీలు కట్టేటప్పుడే కానీ, తర్వాత వీళ్ళకి ఏవేవో చేసేటప్పుడే కానీ ఇలా కాళ్ళు చేతులు కోల్పోవడమే కానీ, ప్రాణాలు కోల్పోవడమే కానీ ఇలా చాలా మంది వరకు జరిగినాయి. అందులో ఒక భాగంగా నేను భావిస్తున్నాను. కానీ దీనికి ప్రత్యేకించి దీన్ని ఇదిగా తీసుకోవాల్సిన కేసులు ఎందుకు పెడతారయ్యా? ఎవరు పెడతాడయ్యా కేసులు? ఎవడాడు పెట్టేవాడు ఏం పని పాట ఏం లేదా కేసులు పెడతానికి? ఎందుకు పెడతారు కేసులు? ఎదుటోళ్ళ గురించి ఆలోచించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఎప్పుడు పోలీస్ స్టేషన్ లాగుదాం, ఎప్పుడు కోర్టులకు లాగుదాం అనే పని తప్పితే ఇంకేం పని ఏం లేదా వాళ్ళకి? ఎవడు కేసు పెట్టేవాడు? పెట్టమని చెప్పి ఎంతవరకు లాగుతాడో చూస్తాను, కేసు ఎంతవరకు నడిచిద్దో చూస్తాను. వీళ్ళ తొక్కిసలాట్లలో వీళ్ళు చనిపోతే, వీళ్ళ అభిమానుల తొక్కిసలాట్లలో వీళ్ళు చనిపోతే ఆయన మీద కేసు పెడతాయండి. నేనున్నా కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఒక సాటి మహిళగా నా ప్రాణాలు పోయినా కానీ నేను కూడా చేసేది ఏం లేదు. నా కుటుంబ సభ్యులు కూడా ఏం చేయలేరు. ఒకవేళ పిచ్చి ఉంటది, దాని ప్రాణాలను కూడా లెక్క చేయరు. అక్కడ ప్రాణం పోయింది. అది ఏంటంటే తొక్కిసలాట్లో పోయింది. అల్లు అర్జున్ గారు ఏమన్నా తోసారా, లేకపోతే చంపారా, లేకపోతే కత్తిపెట్టి పొడిచాడా, లేదా ఉరేసి చంపాడా, ఫ్యాన్ కేసి చంపాడా, లేదా బాంబులు వేసి చంపాడా, లేకపోతే ఆయన సినిమాలో చేసే అదేంటది యాక్షన్ లో చంపాడా? ఏం లేదు కదా. లేనప్పుడు అటువంటి కేసులు ఎలా పెడతారు? అసలు ఆయన చంపాడా? తప్పే. ఎందుకు పెడతారు కేసు? ఎవరి మీద ఎవరు పెడతారు కేసు? కుటుంబ సభ్యులే మెల్లకుండా ఊరుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళు ఎవరయ్యా కేసులు పెడతానికి? వీళ్ళకేం సంబంధం కేసులు పెడతానికి? వీళ్ళ
వీళ్ళ ఇల్లు, వీళ్ళ పెళ్ళాలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ కుటుంబ సభ్యులను చూసుకోమని ముందర చెప్పండి. తర్వాత కేసులని, సెలబ్రిటీలను పోలీస్ స్టేషన్కి లాగడాలని ఇవన్నీ తర్వాత చూసుకుంటారు. కానీ ఫస్ట్ వీళ్ళకి ఉన్న వీళ్ళని చూసుకుంటే వీళ్ళకున్న కుంతలు వీళ్ళు పుడుచుకుంటే సరిపోయింది. తర్వాత ఎదురు గుంత పుడచొచ్చు. చేతగాని పనులు, చేతైన పనులు చేయొద్దని ఏ కేసులు పెట్టే వాళ్ళకైనా, ఎటువంటి సెలబ్రిటీ మీదకైనా లటకమంటే కేసు పెడతానని కాళ్ళు రువ్వే వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ కేసులు, మీ లాసులు ఎప్పటికీ చల్లవు. ఇంత ముందు కూడా కొడుకో కోటేశ్వరరావు అని ఒక సాంగ్ పాడాడు, ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలో. అది కూడా కేసు వేసాడు. ఎవడో కోటేశ్వరరావు అంట, లాయర్ అంట. ఏం చెల్లింది అంటున్నా. అవి అనేవి ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అందరూ పుట్టిన దగ్గర నుంచి వస్తున్నటువంటి పాటలు, మాటలు ఇవన్నీ వస్తానే ఉంటాయి. ఈ తొక్కిసలాటలు ఇవన్నీ వస్తానే ఉంటాయి. అంత మాత్రమే కేసులు పెడతారా? ఎవరు పెడతాడు కేసు? వేసుకోమని ఏం చేసుకుంటారో చేసుకోమని చూద్దాం. దీంట్లో భయపడేదేం లేదు, భయపడేదే లేదు. అది చేస్తే చెయ్యొచ్చు. మనీ హెల్ప్ ఏమన్నా చేస్తే, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మరి ఎంతమందిని కోల్పోయారో, ఒక మహిళనైతే కోల్పోయారని అయితే నేను విన్నాను. అది కూడా నేను వీడియోలో కూడా చూశాను, ఆ మహిళ అటువంటి దుర్ఘటన స్థితిలో ఉండడము. కానీ ఆ ఆర్థిక సహాయం అనేది అయితే చేయొచ్చు, చేయకూడదని నేను కూడా అనట్లేదు, చేస్తారు కూడా. ఏంటంటే అతనికి అది బాధ్యత, అల్లు అర్జున్ గారికి అది బాధ్యత, ఒక హక్కు, ఆ కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీని ఆదుకునే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. చేస్తారని నేను కూడా భావిస్తున్నాను. జనాల తొక్కిసలాటలో ఇటువంటి మరణాన్ని, ఇటువంటి దుర్మరణాన్ని పొందింది కనుక ఆ మహిళనే కానీ, ఆ మహిళ కుటుంబ సభ్యులనే కానీ అల్లు అర్జున్ గారు ఆదుకోవాలని, ఆదుకుంటారని కూడా కోరుకుంటున్నాను. వెళ్ళి కూడా వాళ్ళని కొంచెం పరామర్శిస్తే కూడా కొంచెం వాళ్ళు కూడా బాధ నుంచి కోలుకుంటారని కూడా కోరుకుంటున్నాను. నేను చూడలేదు, ఎందుకంటే టికెట్ల రేట్లు పెరిగినాయి. అదొకటి హడలెత్తిచ్చేసింది. ఫస్ట్ మెయిన్ తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెరిగిపోయి అదొకటి హడలెత్తిచ్చింది. దాని మూలకంగా ఒకటి చూడలేదు. ఈ రోజు నాకు వేరే షెడ్యూల్ ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను. అదే నేను ఇంతవరకు వాళ్ళు ఎవరికి టచ్ లోకి వెళ్ళలేదు. ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని కూడా నేను ఎవరికి టచ్ లోకి వెళ్ళలేదు. నేనేదో కొంచెం రిలాక్స్ కోసం ఇటు వస్తే ఇక మీడియా వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్తున్నాను. కానీ ఈ మహిళలు దుర్మరణాలు మాత్రం నేను కూడా ఒక సాటి మహిళగా, ఒక తోటి మహిళగా బాధపడుతున్నాను, చింతిస్తున్నాను కూడా. మరి ఉన్న ఒక్క పాపకి కూడా మరి తల్లి లేని పాప అయిపోయింది. మరి అతనికి ఇంట్లో తోడు నీడ లేకుండా అయిపోయింది. మరి వాళ్ళకి దేవుడు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎళ్ళవేళ తోడుండి, మన అల్లు అర్జున్ గారు కూడా కొంచెం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి కొంచెం మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఆర్మీ అని వాళ్ళు తలో వంతు చేసి దానిలో 5-10 సాయం చేస్తే కూడా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తారు. ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు కానీ వాళ్ళే కానీ ఆదుకోవడం కంటే కూడా, ఫ్యాన్స్ తీసిన సినిమా కాదు కదా అది, ఫ్యాన్స్ యాక్ట్ చేయలేదు కదా దానిలో. ఫ్యాన్స్కి ఎటువంటి లింకులు, సంబంధాలు లేకుండా వాళ్ళ హడావుడీలు వాళ్ళు చేసుకుంటారు సినిమా రిలీజ్ అవుతుందంటే, అంతవరకు ఓకే. ఫ్యాన్స్ తోటి సంబంధం లేకుండా ఇది అల్లు అర్జున్ గారి సినిమా చూడటానికి వెళ్ళి అల్లు అర్జున్ గారి సినిమా తొక్కిసలాట్లో ఇటువంటి దుర్మరణాన్ని చెందారు కనుక ఈ మహిళలు, ఈ అల్లు అర్జున్ గారే కొంచెం వెళ్ళి సానుభూతి తెలిపి వాళ్ళని ఓదార్చి, వాళ్ళని కొంచెం ఓదారిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. లేదు, వాళ్ళది ఎవరిది ఏమి నిర్లక్ష్యం ఏమీ లేదు. ఇతను వస్తాడని అనుకున్నారా? ఇతను వస్తానని చెప్పలేదు కదా. బిఫోరే చెప్పినట్లయితే మరి ఏమైనా పోలీసులు తగిన చర్యలు, తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళేమో. అలాగే థియేటర్ యాజమాన్యం కూడా తీసుకొని ఉండేదేమో. మరి ఇతను అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రేక్షకులతోటి సినిమా చూశారు. ఇక్కడ ఎవరిది ఇక్కడ ఎవరిది తప్పు లేదు. అలా వెళ్ళినందుకు అల్లు అర్జున్ గారే తప్పులేదు, అక్కడ యాజమాన్యంది తప్పులేదు, థియేటర్ యాజమాన్యం. పోలీసులది అయితే అసలే లేదు. వాళ్ళు చాలా వరకు లాఠీ చార్జీలే చేశారా. ఆ పోతున్న ప్రాణాలు పోయడం కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, లాయలాసాలు పడ్డారో కూడా నేను వీడియోలో చూశాను. కానీ ఇక్కడ ఎవరిది తప్పు లేదు. ఏంటంటే ఈ తొక్కిసలాటలో ఇక వాళ్ళకి ఆ టైం అనేది అలా వచ్చి అలా అనేది వెళ్ళిపోయారని నేను కూడా భావిస్తున్నాను. ఏం చెప్తారు? ఇవి ఎప్పటి నుంచో అలాగే జరుగుతున్నాయి.
ఇలా ఇంతకు ముందు కూడా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ కూడా వెళ్ళి ఈ తొక్కిసలాటలో ఇలా కాళ్ళు చేతులు విరకోవడం, బ్యానర్లు కట్టేటప్పుడే కానీ ఫ్లెక్సీలు కట్టేటప్పుడే కానీ తర్వాత వీళ్ళకి ఏవేవో చేసేటప్పుడే కానీ ఇలా కాళ్ళు చేతులు కోల్పోవడమే కానీ ప్రాణాలు కోల్పోవడమే కానీ ఇలా చాలా మంది వరకు జరిగినాయి. అందులో ఒక భాగంగా నేను భావిస్తున్నాను. కానీ దీనికి ప్రత్యేకించి దీన్ని ఇదిగా తీసుకోవాల్సిన కూడా పెడుతున్నారు మరి అల్లు అర్జున్. కేసులు ఎందుకు పెడతారయ్యా? ఎవరు పెడతాడయ్యా కేసులు? ఎవడాడు పెట్టేవాడు? ఏం పని పాట ఏం లేదా కేసులు పెడతానికి? ఎందుకు పెడతారు కేసులు? ఎదుటోళ్ళ గురించి ఆలోచించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని ఎప్పుడు పోలీస్ స్టేషన్ లాగుదాం, ఎప్పుడు కోర్టులకు లాగుదాం అనే పని తప్పితే ఇంకేం పని ఏం లేదా వాళ్ళకి? ఎవడు కేసు పెట్టేవాడు? పెట్టమని చెప్పి ఎంతవరకు లాగుతాడో చూస్తాను, కేసు ఎంతవరకు నడిచిద్దో చూస్తాను. వీళ్ళ తొక్కిసలాట్లలో వీళ్ళు చనిపోతే, వీళ్ళ అభిమానులలో తొక్కిసలాట్లలో వీళ్ళు చనిపోతే ఆయన మీద కేసు పెడతాయండి. ప్రాణం పోవడం అంత నిర్లక్ష్యమా? ఒకవేళ ఆమె స్థానంలో మీరుంటే? నేనున్నా కానీ ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఒక సాటి మహిళగా నా ప్రాణాలు పోయినా కానీ నేను కూడా చేసేది ఏం లేదు. నా కుటుంబ సభ్యులు కూడా ఏం చేయలేరు. ఒకవేళకి పిచ్చి ఉంటది, దాని ప్రాణాలను కూడా లెక్క చేయరు. అక్కడ ప్రాణం పోయింది. అది ఏంటంటే తొక్కిసలాట్లో పోయింది. అల్లు అర్జున్ గారు ఏమన్నా తోసారా, లేకపోతే చంపారా, లేకపోతే కత్తిపెట్టి పొడిచాడా, లేదా ఉరేసి చంపాడా, ఫ్యాన్ కేసి చంపాడా, లేదా బాంబులు వేసి చంపాడా, లేకపోతే ఆయన సినిమాలో చేసే అదేంటది యాక్షన్ లో చంపాడా? ఏం లేదు కదా. లేనప్పుడు అటువంటి కేసులు గీసులు ఎలా పెడతారు? అసలు ఆయన చంపాడా? తప్పే. ఎందుకు పెడతారు కేసు? ఎవరి మీద ఎవరు పెడతారు కేసు? కుటుంబ సభ్యులే మెల్లకుండా ఊరుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళు ఎవరయ్యా కేసులు పెడతానికి? వీళ్ళకేం సంబంధం వాళ్ళు కేసులు పెడతానికి? వీళ్ళ ఇళ్ళు, వీళ్ళ పెళ్ళాలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ కుటుంబ సభ్యులను చూసుకోమని ముందులో చెప్పండి. తర్వాత కేసులని, సెలబ్రిటీలను పోలీస్ స్టేషన్ లాగటాలని ఇవన్నీ తర్వాత చూసుకుంటారు. కానీ ఫస్ట్ వీళ్ళకి ఉన్న వీళ్ళని చూసుకుంటే వీళ్ళకున్న కుంతలు వీళ్ళు పుడుచుకుంటే సరిపోయింది. తర్వాత ఎదురు గుంత పుడచొచ్చు. చేతగాని పనులు చేతైన పనులు చేయొద్దని ఏ కేసులు పెట్టే వాళ్ళకైనా, ఎటువంటి సెలబ్రిటీ మీదకైనా లటకమంటే కేసు పెడతానని కాల్ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ కేసులు మీ లాసులు ఎప్పటికీ చల్లవు. ఇంత ముందు కూడా కొడుకో కోటేశ్వరరావు అని ఒక సాంగ్ పాడాడు ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలో. అది కూడా కేసు వేసాడు. ఎవడో కోటేశ్వరరావు అంట, లాయర్ అంట. ఏం చెల్లింది అంటున్నా. అవి అనేవి ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అందరూ పుట్టిన దగ్గర నుంచి వస్తున్నటువంటి పాటలు మాటలు ఇవన్నీ వస్తానే ఉంటాయి. ఈ తొక్కిసలాటలు ఇవన్నీ వస్తానే ఉంటాయి. అంత మాత్రమే కేసులు పెడతారా? ఎవరు పెడతాడు కేసు? వేసుకోమని ఏం చేసుకుంటారో చేసుకోమని చూద్దాం. దీంట్లో భయపడేది ఏం లేదు. భయపడేదే లేదు. అది చేస్తే చెయ్యొచ్చు. మనీ హెల్ప్ ఏమన్నా చేస్తే, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మరి ఎంతమందిని కోల్పోయారో, ఒక మహిళనైతే కోల్పోయారని అయితే నేను విన్నాను. అది కూడా నేను వీడియోలో కూడా చూశాను, ఆ మహిళ అటువంటి దుర్ఘటన స్థితిలో ఉండడము. కానీ ఆ ఆర్థిక సహాయం అనేది అయితే చేయొచ్చు, చేయకూడదని నేను కూడా అనట్లేదు, చేస్తారు కూడా. ఏంటంటే అతనికి అది బాధ్యత, అల్లు అర్జున్ గారికి అది బాధ్యత, ఒక హక్కు, ఆ కుటుంబాన్ని ఆ ఫ్యామిలీని ఆదుకునే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. చేస్తారని నేను కూడా భావిస్తున్నాను.